దేవుడు మనల్ని దీవించాలి. యెషయా గ్రంథములో అన్నాడు, మిమ్ములను దీవించనేరకై ఉండునట్లు నా హస్తము కురుచ కాలేదు. నేను మిమ్ములను దీవించాలి అనుకున్నాను. హల్లెలూయా. నేను మిమ్ములను దీవించాలి అనుకున్నాను గాని నేను దీవించడానికి వస్తూ ఉంటే మీ పాపములు నాకు అడ్డుగా వస్తున్నవి అన్నాడు. నేను దీవించాలి అనుకుంటున్నాను. దేవుడు అంటున్నాడు, నేను మిమ్మలను దీవిస్తాను అంటే ఈ మధ్యలో ఏమవుతుంది? ఒక గోడ అడ్డం వస్తూ ఉంది, దీవించకుండా అడ్డం వస్తుంది. ఎందుకు? మిమ్మల్ని దీవించనేరకుండా ఉండునట్లు నా హస్తము కురుచ కాలేదు, మీ ప్రార్థన విననేరకుండా ఉండునట్లు నా చెవులు మందము కాలేదు. నేను కరెక్టే ఉన్నా, నేను మీ ప్రార్థన వింటూ ఉన్నా, నేను మిమ్మల్ని దీవించడానికి చేయి చాపుతూ ఉన్నా, అయినను నా దీవెనలు మీ దగ్గరికి రావడము లేదు. కారణం ఏంటి అంటే మీకును నాకును మధ్య మీ పాపములు అడ్డుగా వస్తున్నాయి అన్నాడు. మన పాపాలు మనలను దీవించకుండా, దేవుడు మనల్ని ఆశీర్వదించకుండా చేస్తున్నాయి. మన పాపముల ద్వారానే మనం దీవించబడతలేం, మన పాపముల ద్వారానే మనం ఆశీర్వదించబడతలేం. మన పాపములే మనలను దరిద్రతలోకి నెట్టేస్తున్నాయి. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఆ దీవెనలు పొందుకోవడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఆ దీవెనలకు నేను సిద్ధంగా ఉన్నానని ఎంతమంది తల వంచుతూ ఉన్నారు? కానీ చాలా మందికి తల బిరుసుతనం ఉన్నది, చాలా మందికి తల పొగరున్నది, చాలా మందికి తల తిక్కున్నది. అందరి హృదయాలు ఎలా ఉన్నాయి? గట్టిగా చెప్పు. క్రొవ్వినయి. హృదయాలు ఏమైనాయట? క్రొవ్వినయి, కొవ్వు పట్టున్నాయి, హృదయాలు కఠినమైపోయినాయి. కనుక దేవుని మాట వినుటకు ప్రజలకు మనసు లేదు. అర్థం చేసుకోండి, దేవుని మాట వినుటకు ప్రజలకు మనస్సు లేదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట ఆ ప్రజలకు ఇష్టము లేదు. దీవించాలి, ఆశీర్వదించాలని అంటున్నారు కానీ దీవించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నా ఆ దీవెనలు మన దగ్గరికి రాకుండా ఎందుకున్నాయని అర్థం చేసుకోలేకపోతున్నారు. అయితే ఒక్కొక్కసారి దేవునికి స్తోత్రం, మనము చెప్పితే విననప్పుడు దేవుడు గద్దిస్తాడు. మనలా గద్దింపుకైనా మనం తిరగాలి, గద్దింపుకైనా మనం తిరగాలి. ఆ గద్దింపుకు కూడా తిరగకపోతే, ఒక మాట ఉన్నది, ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. హఠాత్తుగా, సడన్లీ. ఇక మళ్ళొక చెప్పుడు మళ్ళా వినుడు అనేది ఉండదు. ఎన్నిసార్లు గద్దించినా వాడు వినకపోతే ఏం చేస్తాడు దేవుడు? గద్దింపు అనేది మనం మారు మనసు పొందడానికి అవకాశం ఇస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. మనము దీవించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆ దీవెన నొందకుండా పాపం అడ్డు పెట్టుకున్నాము, పైగా మనం ఏం చేస్తున్నాము? తిరుగుబాటు చేస్తున్నాము. చదవండి ఒకసారి ఇర్మీయా గ్రంథం 4వ అధ్యాయము 17వ వచనం నుండి చదవండి. ఇర్మీయా గ్రంథము 4వ అధ్యాయము 17వ వచనము. ఆమె నా మీద తిరుగుబాటు చేసెను గనుక వారు చేనిలేని కాపరుల వలె దాని చుట్టూ ముట్టడి వేతురు. ఇదే యెహోవా వాక్కు. నీ ప్రవర్తనయు నీ క్రియలను వీటిని నీ మీదికి రప్పించెను. నీ చెడుతనమే దీనికి కారణము. ఇది చేదుగానున్నది కదా, నీ హృదయము నంటుచున్నది కదా అంటున్నాడు. హల్లెలూయా. నువ్వు దీవించబడకపోవడానికి నీ చెడుతనమే కారణం. నీ ఇల్లు ఆశీర్వదించబడకపోవడానికి నీ చెడుతనమే కారణం. నీ కుటుంబం దీవించబడకపోవడానికి నీ యొక్క చెడు క్రియలే కారణం. నువ్వు తిరుగుబాటు చేస్తున్నావు. ఎవరి మీద తిరుగుబాటు చేస్తున్నావు? జీవము గల దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నావు. తిరుగుబాటు అంటే నేను దేవుని మీద ఏమన్నా యుద్ధం చేసినా అని మీరు అనొచ్చు. తిరుగుబాటు అంటే ఏంటి? సపోజ్ ఒక మాట దేవుడు చెప్పాడు, ఇలా విశ్రాంతి దినమును నువ్వు పరిశుద్ధముగా ఆచరించుము, విశ్రాంతి దినమును నువ్వు పరిశుద్ధపరచబడి ఉన్నది కనుక దానిని పరిశుద్ధముగా ఆచరించుము. నువ్వు తప్పకుండా విశ్రాంతి దినములో ఎవరు పని చేయకూడదు. నీ కుమారుడే గాని కుమార్తె గాని నీ ఇంటి వారు ఎవరు కూడా పని
చేయకూడదని ఇంటిలో ఉన్న పరదేశే గాని, ఎద్దే గాని, ఇంకా ఏదే గాని ఏ పని చేయకూడదు అనని దేవుడి మాట వచ్చింది కదా. ఇప్పుడు విశ్రాంతి దినమును నువ్వు పాటించకపోతే ఏమవుతుంది? నువ్వు తిరుగుబాటు చేసిన వ్యక్తి అవుతావు. అంతే, ఒకటే మాట. ఇప్పుడు ఇంట్లో ఎవరైనా మాట చెప్తే, తండ్రి ఒక మాట చెప్తే కుమారుడు వినలేదనుకో, ఏమరా నువ్వు తిరగబడుతున్నావా అంటాం. ఏమరా నువ్వు తిరుగుబాటు చేస్తున్నావా, తిరగబడుతున్నావా, చెప్పిన మాట వింటలేవు, తల్లిదండ్రులకు ఎదురాడుతున్నావా అంటావు, రానరా? అదే మాట ఆనాడు అట్లనే పోయినరు అందరూ. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ చెడుతనమే కారణం, నీ తిరుగుబాటుతనమే కారణం. నీవు దీవించబడకపోవడానికి అర్థం చేసుకొని దేవుని బిడ్డలారా, ఎందుకు మేము దీవించబడతలేం, ఎందుకు మేము ఆశీర్వదించబడతలేం, అందరిలాగా మేము ఎందుకుంటలేమంటే, అందరికంటే ఎక్కువ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు గనుక నీవు ఆయనకు తిరుగుబాటు చేస్తున్నావు గనుక నువ్వు దీవించబడతలేవు. దీనికి ఎవరో కారణము కాదు, నువ్వే కారణం అంటున్నాడు. నీ చెడుతనమే కారణం, నీ చెడ్డ జీవితమే ఇందుకు కారణం. నువ్వు చేయబట్టి నీ ఇంట్లో ఉన్నటువంటి నీ పిల్లలు చెడిపోతున్నారు, నువ్వు చేయబట్టి నీ కుటుంబంలో ఉన్న నీ యజమానుడు చెడిపోతున్నాడు, నీ యజమానురాలు చెడిపోతున్నది, నిన్ను నమ్మిన వారు చెడిపోతున్నారు, చివరికి నువ్వు కూడా చెడిపోతున్నావు. వాళ్ళలో ఏ ఆశీర్వాదాలు ఉన్నాయి, ఏ దీవెనలు ఉండవు, ఏ విధమైనటువంటి అభివృద్ధి ఉండదు. అంతా హీనమే, అంతా హీనమే, అంతా హీనమే. ఎవరిని బట్టి? నిన్ను బట్టి అంటున్నా. నీ చెడుతనమును బట్టి ఏలు పెట్టి చూపెడుతున్నారు దేవుడు ఇక్కడ ప్రతి ఒక్కరిని. మీ చెడుతనమును బట్టే మీరు దీవించబడలేదా? మీ చెడుతనమును బట్టే మీరు ఆశీర్వదించబడలేదు. మీరు దేవునికి తిరుగుబాటు చేసిన ప్రజలు, మీరు దేవునికి విరోధంగా నడుస్తున్నటువంటి ప్రజలు, మీరు ములుకొలకు ఎదురు దన్నుచున్నారు. ములుకొల వాక్యమునకు ఎదురు తన్ని మీరు వెళ్ళిపోతూ ఉన్నారు. నాగడి కట్టిన వాళ్ళు ఉన్నారు. ములుగట్టకు ఎదురు దన్నితే ఏమైతుంది? ములుకొలకు ఎదురు దన్నితే ఏమైతుంది? కుచ్చుకపోతుంది, గాయమైతుంది. అందుకే ఎదురు దన్నిన వాళ్ళందరికీ గాయాలే. దేవుని వాక్యమునకు వ్యతిరేకంగా వెళ్ళుచున్న ప్రతి ఒక్కరికి గాయాలే, గాయాలే, గాయాలే. ప్రతి ఒక్కరికి వేదనే, వేదనే, వేదనే. ప్రతి ఒక్కరిలో ఎంత తీసినా తీయనటువంటి వేదన ఉంది, ఎంత ఓదార్చిన తరగనటువంటి బాధలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఎవరిని బట్టి? నన్ను బట్టియే అనుకోవాలి మనం. ఇప్పుడు దేవుడు ఎవరిని చూపెడుతున్నాడు? నీ చెడుతనమును బట్టియే. నేనేం చెడుతనం చేసినా? అంతా చెడుతనమే. ఒక్కసారి కూర్చుంటే ఒకటి మంచి, నీలో ఉన్న మంచి ఏవి, నీలో ఉన్న చెడు ఏవి అని ఏం చేయాలంటే ఒక రోజు కూర్చొని నాలో ఉన్న ఇది మంచి, నాలో ఉన్న ఇది చెడు, చెడో పక్కయ్యి మంచో ప్రక్కనయ్యి. అప్పుడు చెడు ఎక్కువ అవుతుందో మంచి ఎక్కువ అవుతుందో నీకు తెలుస్తుంది. దాన్ని బట్టి నువ్వు చెడ్డవాడివా మంచివాడివా, చెడు స్త్రీవా చెడు పురుషునివా, మంచి పురుషునివా మంచి స్త్రీవా అనేది అక్కడ అర్థము అవుతుంది. అరే, నేను ఇంతగా దీవించాలంటే ఎందుకు నా వాక్యమునకు వ్యతిరేకంగా మీరు వ్యతిరేక దిశలో నడుస్తూ ఉన్నారు? హల్లెలూయా. చాలా మంది దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్నారు. ఆయన ఒక చిన్న మాట చెప్పాడు కదా, విశ్రాంతి దినమును మీరు తప్పకుండా పాటించమని ఒక్క మాట. అవునా? పోనీ అబద్ధం ఆడకుడి అని ఒక మాట చెప్పిండు కదా, అబద్ధం ఆడకుడి. హల్లెలూయా. అబద్ధం ఆడకుడి. ఎంతమంది అబద్ధం ఆడతలేరు? అబద్ధం ఆడని వాళ్ళు ఎవరున్నారు ఇలా? నిజమైన క్రైస్తవుడు అబద్ధం ఆడడు. నేను చెప్తున్నా, నిజమైన క్రైస్తవుడు దేవునికి వ్యతిరేకంగా ఏది మాట్లాడు. ఏదైనా మాట్లాడే ముందు అతడు దేవుని వాక్యాన్ని గుర్తు చేసుకుంటాడు. నోరున్నది కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడాడు. నా ఇష్టం నా జీవితం అన్నట్టుగా మాట్లాడాడు. నేను నా ఇష్టం కాదు, నేను దేవుని సొత్తు, నేను దేవుని యొక్క రక్తంలో కడగబడిన, దేవుడు తన రక్తం ఇచ్చి స్వరక్తం ఇచ్చి నన్ను కొనుక్కున్నాడు కనుక నా ఇష్టానుసారంగా నేను ఉండను, నా దేవుని చిత్తానుసారంగానే నేను ఉంటానని నోటిని కాపుదలగా కూడా పెట్టుకుంటాడు. ఇక్కడ చూడండి, ఆమె అంటున్నా, నీ ప్రవర్తనయు నీ క్రియలను వీటిని నీ మీదికి రప్పించాను. కీడు ఎవరితోనొచ్చింది? నీ ప్రవర్తనను బట్టే నీ ఇంటికి కీడొచ్చింది, నీ క్రియలను బట్టే నీ ఇంటికి కీడొచ్చింది. ఏం కీడొచ్చింది? నాకు ఏం కీడున్నది నాకు అనుకుంటున్నావా? ఇప్పుడు నువ్వు అనుభవించుచున్నది అంతా కీడే. ఇప్పుడు దేవుని వాక్యం కనుక నీ హృదయాన్ని తడితే నీకు అర్థమవుతుంది, ఈ రోజు వరకు నువ్వు అనుభవించుచున్నది అంతా కీడే.
అయిపోయింది అనుకుంటున్నారా? కీడు అయిపోయిందా? చదవండి 20వ వచనములు ఏమంటున్నారు త్వరగా. కీడు వెంట కీడు వచ్చుచున్నది. హల్లెలూయా. దేశమంతయు దోచుకొనబడుచున్నది. నా గుడారములో నిమిషములో నా డేరా తెరలను దోచుకొనబడుచున్నవి. హల్లెలూయా. ఏమొస్తుందట? మేలు వెంట మేలా? కీడు అయిపోలే, కీడు వెంట కీడు వస్తుంది. అయ్యలారా అమ్మలారా వినండి, కీడు వెంట కీడు వస్తున్నది. ఆగలే, దార ఫ్లో అవుతున్నది, దార పడుతూ ఉన్నది. కీడు నీ ఇంటికే, నేరుగా నీ ఇంట్లోకే ఆ కీడు వస్తుంది. నీ ఇంట్లోకే కీడు వస్తుంది. ఎందుకు? నువ్వే తిరుగుబాటు చేస్తున్నావు. దేవునికి వ్యతిరేకంగా ఆలోచన నువ్వే చేస్తున్నావు. దేవునికి వ్యతిరేక దిశలో నీవే నడుస్తున్నావు. దేవుని వాక్యమునకు విరోధముగా నీవే జీవిస్తున్నావు. ఇప్పుడు ఒకప్పుడు దేవుడు అంటే నీకు చాలా భయం ఉండేది, అవునా కదా? క్రొత్తగా మనం దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు మనకెంత భయం ఉండండి. దేవుడు అంటే ఎంత భయం ఉండేది. కొత్తగా దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు ఎంత భయము, ఎంత భక్తి. ఆ రోజులలో ఒకరోజు ప్రార్థన చేయకపోతే నీ తలంపులు, నీ ఆలోచనలు నీ మీద పోరాటం చేసేది. ఈ రోజు నువ్వు ప్రార్థన చేయలే, ఈ రోజు నువ్వు ప్రార్థన చేయలే, ఈ రోజు నీ ప్రార్థన చేయలేదని నీ తలంపులు నీ మీద పోరాటం చేసి నిన్ను మెప్పించి అవి నిన్ను ప్రార్థన చేసేలాగా చేసేది. ఒక్కరోజు కూడా దేవునికి స్తోత్రం, దైవజనుడు నీ ఇంటికి రాకపోతే, అయ్యో దైవజనుడు మా ఇంటికి వస్తలేడని ఎంతగా హృదయం ఘోషించి అలిగేదో దేవునికి స్తోత్రం. చాలా మంది అలిగేవారు, అయ్యగారు మా ఇంటికి వస్తలేరు, ఎందుకు వస్తలేరని లొల్లి పెట్టి. అంతేకాదు, ఏ నయాన్నో భయాన్నో మొత్తం మీద ఆ ఇంటికి వచ్చేటట్టు ఏడ్చి కన్నీరు పెట్టైనా సరే, అయ్యా మీరు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయాలని చెప్పి ప్రార్థన చేయించేవారు. కొంతమంది అయితే అయ్యా ప్రతి వారం మా ఇంటిలో ప్రార్థన కూడిక జరగాలని ప్రార్థన పెట్టించుకునేవారు. ఈరోజు ఏరి వాళ్ళు? ఆ ప్రార్థన ఏది? ఆ జీవితం ఏది? ఆ భయం ఏది? ఆ భక్తి ఏది? ఆ విశ్వాసం ఏది? ఆ ప్రేమ ఏది? అన్ని పోయినాయి. హల్లెలూయా, అన్ని పోయినాయి. అందుకే మనం కోయాల్సిన పంట ఆశీర్వాదంగా కాదు, ఇప్పుడు కీడును కొయ్యబోతూ ఉన్నాం. కీడు వెంట కీడు. ఒక్కడు పడ్డడా ఇంకోడు పడ్డా. ఇంట్లో కొడుకు పడ్డడా బిడ్డ పడుతుంది, బిడ్డ పడ్డదా భార్య పడుతుంది, భార్య పడుతుందా భర్త పడతాడు. ఒకళ్ళు అనక ఒకళ్ళు వడుడే. కీడు ఏంటో తెలుసా? నాకు నడుము నొప్పి వశపడతలేదండి. ఎందుకు ఈ రోగాలు? నీకు నిన్ను బట్టే నువ్వు చేసుకుంటున్నావు, ఇంకా చేసుకుంటున్నావు. అక్కడ దేవుడు కూడా ఏమంటున్నాడు తెలుసా? నీ ప్రవర్తనయు నీ క్రియలను వీటిని నీ మీదికి రప్పించెను అంటాడు. ఎవ్వరో కాదు, నువ్వే. నీ అంతట నువ్వే ఈ దోషమంతటిని మూట కట్టుకుంటున్నావు, అన్ని నీ మీదికి తెప్పించుకుంటున్నావు. మీరు చూడండి, దేవునికి స్తోత్రం, ఎక్కడ చూసినా రోగాలే. ఆయన అంటాడు, ప్రతి వాడు అరికాలు మొదలుకొని నడి నెత్తిన ఏం కలిగి ఉన్నాడు? నడి నెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రతివాడు, ఎవ్రీబడి నో సంబడి. హల్లెలూయా, అవునా? ఎవరో ఒకరు కాదు, అందరూ. ప్రతి వాడు నడి నెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు. ప్రతి ఒక్కరిలో ఒక్కొక్క రోగం, ప్రతి ఒక్కరిలో ఒక్కొక్క బాధ. ఇవి ఎవరిని బట్టి? ఎవ్వరో నిన్ను శపించలేదు, ఏ సైతానో వచ్చి నిన్ను పట్టి నిన్ను పీడించలేదు. నువ్వు చేసిన క్రియలే, నీ ప్రవర్తనే నీకు కీడుగా మారుతున్నది అంటున్నాడు. అవి మెత్తన చేయబడలేదు, అవి పిండబడలేదు, ఆ గాయములకు కట్టలేదు అంటాడు యేషయా గ్రంథములో. ఆ పుండ్లు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు కదా, అవి పిండబడలేదు, అవి శుద్ధి చేయబడలేదు, అవి వీటికి కట్టలేదు. అలాగే గబ్బు గలీజు వాసనలు వస్తూ ఉన్నాయి. ప్రతి వారి జీవితం కంపు కొడుతుంది. ప్రతి వారి జీవితంలో చాలా భయంకరమైనటువంటి రోదన కనిపిస్తూ ఉంది. దేవునికి రోత కనిపిస్తుంది. ఆమేన్. అందరి జీవితాలు, పాత జీవితము పాతది, అది బాగా రోతది అనుకున్నాము, ఇప్పుడు కొత్తదే రోతది అయిపోయింది. పాత జీవితమే మంచిగా ఉండే. హల్లెలూయా. అప్పుడు ఏముండే? దేవుడంటే భయం ఉండే, దేవుడంటే భక్తి ఉండే. దేవుడు చచ్చిపోయే వాళ్ళమండి అప్పుడు. ప్రార్థన అంటే సంతోషం, ప్రతి ఒక్కరిలో ఆనందం. ఏమైంది?
ఇప్పుడు అందరూ అడుగుతాడు, ఏమాయ నీ దేవుడు, ఏమాయ నీ బ్రతుకు, ఎక్కడ పోయిండు నీ దేవుడు, ఏది నీ గ్రోతింగ్, ఏది నీ ఆశీర్వాదం, ఏమున్నది, ఎండిపోయిన ముఖాలను మీరును అన్నట్టున్నాయి ఇప్పుడు. అవునా కాదా? పోనీ హృదయమన్నా నాకు ఇస్తారేమో అని అంటే, దేవుడు అని అనుకుంటే, ఆ హృదయము ఘోరమైన వ్యాధి కలిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతివాడు అరిపాదం నుండి నడినెత్తి వరకు వ్యాధి కలిగి ఉన్నాడంటే కేవలం హృదయం అన్న మంచుకున్నదేమంటే, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. మొత్తం రోగమే. హల్లెలూయా, మొత్తం రోగమే. ప్రతి మనిషిలో రోగగ్రస్తమైనటువంటి జీవితమే ఉన్నది. అందరి జీవితంలో రోత వాసన తంది, రోత గబ్బు గలీజ్. అవి పిండబడలేదు, అవి కట్టబడలేదు, అవి కడగబడలేదు, అదే కంపు. నీసు కవుసు గవులు గల చాలా గెదడు మెదడు గల రోగం అది. దేవునికి స్తోత్రం. తోలు తిత్తులు నరాలు బొక్కలు. హల్లెలూయా. తోలు మనకేమున్నది? తోలు తిత్తులు నరాలు బొక్కలు, నీసు కౌసు సొన్న గవులు మాంసము గల చాలా గెదడు మెదడు గల మైల దేహము. మైల అంటే స్త్రీ కాదు ఇక్కడ, మహిళ అంటలేను, మైల అంటే మురికి. మైలా దేహము మీది నునుపు గల రోత గంపకింతేలా మోహము. హల్లెలూయా. రోత గంప అండి, రోతది ఇదంతా. దీనికి ఎందుకంత మోత? దాన్ని తీసి బయట వేసేస్తే అలకగా నన్ను అవుతుంది కదా. అవునంటారా కాదంట్రా? హల్లెలూయా. ఇంకొక విషయం తెలుసా మీకు? అర్థమైతలేదు. ఈ కీడు ఈ కీడు నీ ప్రవర్తనను బట్టి వస్తూ ఉంటే, అది కీడు వచ్చి ఏం చేసింది? నీకు ఒక రోగాన్ని, ఒక వ్యాధిని అది తీసుకొని వచ్చింది. ఇప్పుడు నీ జీవితాన్ని అంధకారమయం చేసింది. ఏది లేదు. ఇప్పుడు మీ గుండెల్లో గుద్దినా కూడా ప్రేమ అనే మాట వినబడదు. అది లేదు, ఎండిపోయింది. గుండెలో ప్రేమ ఎండిపోయింది. గుండె చెరువు పోయింది, నదులు ఎండిపోయినాయి గుండెల్లో ఉన్నటువంటి. ఇప్పుడు గుండె కొట్టుకుంటుంది, లబ్ డబ్ అని కాదు, డబ్బు అని కొట్టుకుంటుంది. लब डब जाता है जा रहा है, जाता ना जा रहा ना, ఏదో మొత్తం మీద బయటికి అయితే వెళ్ళిపోయింది, బార్గా. ఇప్పుడు అందరి మీద సౌండ్ డబ్బు అని కొట్టుకుంటుంది. ఏగిలేత డబ్బు అంటాను. ఏగిలేత ఎంత తెచ్చినావు, ఏగిలేత ఎంత ఉన్నది, ఏగిలేత ఎంత ఖర్చు అయింది, ఎంత మిగిలింది, ఎంత వస్తుంది, ఇదే నడుతుంది ఇప్పుడు కథ. హల్లెలూయా. మీకు ఇంకొక మాట చెప్తా. ఈ కీడే కాదు, ఆ కీడు నిన్ను ఏం చేస్తుందట? దేశమంతా దోచుకొనబడుచున్నది, నా గుడారములను హఠాత్తుగా నిమిషంలో నా డేరా తెరలు కూడా దోచుకొనబడినాయి. అంటే నీ డేరా, నీ గుడారం, నీ ఇల్లే కదా, నీ ఇల్లే కదా. నీ ఇంట్లో దొంగలు పడ్డారు, జాగ్రత్త. నీ ఇంట్లో ఎవరు పడ్డారు? చెప్పుతలేరు ఎవరు పడ్డారు? దొంగలు పడ్డారు. దోసుకపోతున్నారట డేరాలను. డేరాల కానుంచి దోసుకపోతున్నారట. ఏడ దోసుకపోతాండ్రు? నువ్వు దోసుకొనబడ్డావు, నీవు దోపిడికి గురైనవు. నీ నిలువు దోపిడి ఎప్పుడో అయిపోయింది. నువ్వు అనుకుంటున్నావా నేను ఇంకా దాచిపెట్టుకున్నది నాకు అట్లనే ఉన్నదని? నీకు ఒక రోజు అది అనిపించదు. దాని దొంగ దానికి రెడీగా ఉన్నాడు. నువ్వేదో ఒక రోజు ఓపెన్ చేస్తావు, దాన్ని లక్ నాడు ఎత్తుకొని పోతాడు అక్కడి నుంచే. ఒకళ్ళు బ్యాంకులో 50,000 డ్రా చేసిండట, సంచిలో పెట్టుకొని ఇట్లా బయటికి వెళ్ళిండట. కాతం వీడు ఇది చేసేదంతా చూసిండు, వీడు కనిపెట్టి దొంగ. వీడు బయటికి వచ్చి బ్యాగ్ ఇట్లా పెట్టి బండెక్కే ముందు, ఆడు కిక్కు కొట్టే ముందు బ్యాగ్ పట్టుకొని ఫరార్. 50,000 ఒక క్షణాల్లో మాయమైపోయినాయి. నువ్వు సంపాదించు, నో ప్రాబ్లం. మందిని ముంచి సంపాదిస్తావా? నరహత్యలు చేసి సంపాదిస్తావా? దొంగతనం చేసి సంపాదిస్తావా? మోసం చేసి సంపాదిస్తావా? ఏం చేసి సంపాదిస్తావో సంపాదించు. నువ్వు దాని డోర్ ఓపెన్ చేసేసరికి దొంగ రెడీగా ఉంటాడు, జాగ్రత్త. హల్లెలూయా. నీకు దక్కనివ్వను అన్నాడు. దక్కదు. ఎందుకు? దోచుకొనబడతావు నువ్వు. ఎందుకు? నీ క్రియలను బట్టి. ఆమేన్.
ఏ క్రియలను బట్టి? నువ్వు చేసినటువంటి క్రియలు, నీ ప్రవర్తనను బట్టి నువ్వు తప్పకుండా నీ డేరాలు దోచుకోబడతాయి, నీ గుడారాలు దోచుకోబడతాయి. నేను అంటున్నా, ఒక దోపిడీ విధానం ఈరోజు నేను అనకూడదు కానీ వైద్యంలో మంచి దోపిడీ ఉన్నదండి. ఒక్కసారి హాస్పిటల్కి పోతే దోపిడీకి గురైతావు, నువ్వు వేల కడిచొస్తావు. హల్లెలూయా. తప్పకుండా దోపిడీకి గురైతావు. అక్కడ కదా ఇంకెక్కడ? పంట విషయంలో దోపిడీకి గురైతావు. అక్కడ కదా బిజినెస్ విషయంలో దోపిడీకి గురైతావు, లాస్ అవుతావు. నువ్వు తప్పకుండా లాస్ అవుతావు. ఏంది ఇలా మమ్మల్ని తిట్టే ప్రోగ్రాం పెట్టుకున్నారా గారు మీరు అని మీరు అనుకునేరు. నీ హృదయము మోసకరమైనది, నువ్వు తప్పకుండా మోసగించబడతావు. ఏ విత్తనం విత్తుతావు అదే పంట కోస్తావు. ఇక్కడ మీరే కాదు వినేది, ఇది లోకమంతా వింటున్నారు. ఇక్కడ అందరికి పోతున్నారు. దేవునికి స్తోత్రం. మీ అందరి గుండెల్లోకి ఇది వస్తున్నదని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. వినే ప్రతి ఒక్కడు దేవుని యొక్క సన్నిధికి మరలా మొదటి ప్రేమ కలిగి వస్తేనే తప్ప మీరు బాగుపడరు చెప్తున్నాను నేను. వాక్యం విని వదిలిపెట్టుడు కాదు, విని విడిచిపెట్టుడు కాదు. ఈ చెవితో విని ఈ చెవితో అటు పక్కకు వారేసేవాడు ఎప్పుడు అక్కడనే ఉంటాడు. దిద్దుబాటు కాలం ఒకటి వస్తుంది, ఆ టైంలో దిద్దుకునేవాడు దీవించబడతాడు. హల్లెలూయా. దిద్దుబాటు కాలం ఒకటి ఉన్నదని దేవుడు చెప్తూ ఉన్నాడు. దిద్దుబాటు సమయానికి గనక నువ్వు దిద్దుకోకపోతే నీ బ్రతుకు అలాగే ఉండిపోతుంది. నువ్వు యు ఆర్ ఎ చీటర్. హల్లెలూయా. నువ్వు మోసగాడివి. నువ్వు అందరిని మోసం చేస్తున్నావు, నువ్వు కూడా మోసపోతావు. నిన్ను మోసం చేయడానికి, నీ డేరాలు దోచుకోవడానికి దొంగలు సమీపంగా ఉన్నారు. ఎందుకు? నా అన్ని భూముల మీద ఉన్నాయి కదా, భూముల మీద పెట్టిన కదా, ఆడు ఎట్లా దోచుకోపోతాడు? బిడ్డ, నువ్వు కడుపు కట్టుకొని సంపాదించింది బిడ్డ, నీ ఆయుష్ కూడా చచ్చిపోయినా నీ పిల్లలకైనా అది నువ్వు దాన్ని బయటికి తీయాలి, వాడైనా అమ్మాలి. అప్పుడైనా అది దోచుకోబడుతుంది, నువ్వు చూడలేవు. లేదు ఇప్పుడే నేను భూమి మీద పెడతా, నీ భూములు కూడా దోచుకొనబడతాయి బిడ్డ, జాగ్రత్త. ఎందుకో తెలుసా? దోపిడిగాడు సిద్ధంగా ఉన్నాడు. ఎవరిని బట్టి? నీ ప్రవర్తనను బట్టి. నేను అనుకుంటున్నాను నేను మంచి భక్తురాలనని. ఏది నీ భక్తి అయ్యా? ఏది మీ భక్తి? ఎక్కడున్నది భక్తి? అసలు ఒక్కొక్కడు ప్రార్థనే చేస్తలేడు అని చెప్తాడు దేవుడు నాకు. ప్రార్థన చేస్తలేడు, ఒక్క క్రైస్తవుడు కూడా ప్రార్థన చేస్తలేడు. ఏమనంటే హల్లెలూయా దేవునికి స్తోత్రం అంటే అర నిమిషం ప్రార్థనకు అరగంట సేపు దీవెనలు అడుగుతాడు వాడు. ప్రార్థనలు చేస్తలేరు. మునుపటి ప్రార్థన లేదు. రొమ్ము కొట్టుకొని ఏడ్చి అంగలార్చి కన్నీరు గార్చిన ప్రార్థన లేదు. అందరి కండ్లల్లా చెరువులు ఎండిపోయినాయి, అందరి కండ్లు ఎండిపోయినాయి. రెప్పగొట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది, కండ్లల్లో నీరు కూడా వస్తలేదు. కారణం ఏడవడానికి అందులో నీళ్లు లేదు. ఇప్పుడు ప్రజలు ఎలా అలవాటు అయినారంటే ఎంత కష్టం వచ్చినా తట్టుకోవడానికి సిద్ధంగా తయారవుతున్నారు, కానీ అసలు అది ఎందుకు వస్తున్నదో అని అర్థం చేసుకుంటలేరు ఎవరు. హల్లెలూయా. ఎవరు సపోర్ట్ చేస్తలేరండి? ఉన్నారా మీరు ఇక్కడ? మీ ఇండ్లు జాగ్రత్త. కన్నం వేసేటోడు పక్కనే ఉన్నాడు, దోసుకపోయేటోడు పక్కనే ఉన్నాడు. నాకు నిన్న ఒక ఆయన దగ్గరికి పోయినా, అయ్యా మరికి ఇట్లా ఒకటి మంచి బిజినెస్ ఉంది, ఇది నువ్వు చేసుకో, బ్రతుకుతావు, సైడ్ బిజినెస్, మరి చాలా కష్టపడుతున్నావు కదా, ఇటు దేవుడు దీవిస్తాడు అని అంటే, అయ్యా నేను ఒక దానిలో 1,50,000 రూపాయలు కట్టినయ్యా. నేను కట్టకముందు అందరికి ఇచ్చిండు వాడు, నేను కట్టిన తర్వాత బోర్డు తిరిగేసిండు వాడు. అల్లేడు కోట్ల రూపాయలు దండుకొని అవతల పడ్డాడట. ఎన్ని? నువ్వు మోసపోతావు. దేవుని దగ్గర నువ్వు కరెక్ట్ లేకపోతే మోసపోతావు. నిన్ను మోసం చేయడానికి దోపిడిగాళ్ళు ఒక్కడు కాదు, ఇద్దరు కాదు, సైతాన్ గాళ్ళు ఎంతమంది ఉన్నారండి? అలలు ఎంతమంది ఉన్నారు? కాదు, ఇప్పుడు 50,000 వాడు బ్యాంకులకు వెళ్ళి తీసుకురాగానే వీడు ఎత్తుకొని పోయాడు. ఆడు 50,000 తెస్తాడు అని వీనికి ఎవరు చెప్పిండు? బ్యాంకు కాడ ఎవరు చెప్పారు? మీరు చెప్పండి. ఎవడో ఒకటి చెప్పిండు, అరే వాడు డబ్బులు డ్రా చేస్తున్నాడు రా, నువ్వు కొట్టేయి దీన్ని అని చెప్పేసి. నిన్ను కొట్టేయడానికి ఆయన చెప్తాడు వానికి. నిన్ను కొట్టేయడానికి, నిన్ను దోపిడీ చేయడానికి దేవుడు ఒకరిని పెడతాడు. ఎందుకంటే దేవునికి నువ్వు కావాలి, మరి నిన్ను ఎట్లా సరి చేయాలి? నిన్ను సరి చేయడం కోసం ఆయన ఓ దోపిడిగాన్ని నీ కొరకు పెడతాడు. నువ్వు వానికి పెట్టిన పేరే సైతాన్ గాడు. వానికి పెట్టిన పేరు ఏంటిది? సైతాన్. ఎంతసేపు ఆని మీద వాడు ఎడితే వాడంటాడు, నువ్వు సక్కగా లేక అద్దం ముఖం సక్కగా లేక వాడు అద్దం వల్ల కొట్టుకున్నాడట. నా ముఖం ఇట్లా మంచిగా కనిపించలేదా?
నువ్వు చక్కగా లేక నా మీద వాడు ఏడతావేంద్రా అని ఆ సైతాన్ గాడు ఏడుతున్నాడు అక్కడ. ఏమన్నంటే సైతాన్ చాల్ ఆ సైతాన్ కూడా నిన్ను ముట్టాలంటే అటు దేవుని దగ్గర ఆజ్ఞ తీసుకొని రావాలని మనం నేర్చుకున్నాం కదా. మరి ఇచ్చింది ఆజ్ఞ ఎవరు? నీ డేరాలు దోసుకోబడతాయి, నీ ఇల్లు దోసుకోబడుతుంది, నువ్వు దోపిడికి గురవుతావు. తప్పకుండా నువ్వు సంపాదించవని కాదు, 1000 సంపాదిస్తావు, లక్షలు సంపాదిస్తావు. నీ దగ్గర ఉంటాడు. ఆ రోజుల్లో అయితే ఏమని ప్రమాణం చేశారంటే, యెహోవా జీవము తోడు నీ జీవము తోడు అన్నారు కదా. నేను అలా అని కనుక చెప్పేది ఉంటే నిజంగా మీరు దేవుని ఆ కోపానికి, ఉగ్రతకు, ఆ దోపిడికి మీరు గురైపోతారు. ఎవరైనా సరే యేసయ్యకు అందరు చుట్టాలే. హల్లెలూయా, అవునా కదా. ఆయన ఎవ్వరిని కూడా వదిలిపెట్టాడు. వదిలిపెట్టడా? ఎవరు సపోర్ట్ చేస్తలేరు చెప్పండి. హల్లెలూయా. నీ చెడుతనమే దీనికి కారణము. ఇప్పుడు అది ఎట్లున్నదట? చేదుగా ఉన్నది కదా. తీపిగా ఉందా, చేదుగా ఉందా? నీ జీవితం చేదైపోయింది. ఎవరి ముఖాలు చూసినా ఎండిపోయిన చేను లెక్క ఉన్నాయి, అవునా? నీళ్లు లేవు, తడి లేదు, అందరి ముఖాలల్లా జీరలు కనిపిస్తున్నాయి. ఎంత నవ్వుదామన్నా నవ్వత్తలేదు. నిజంగా చెప్తున్నా, ఎంత సంతోషంగా ఉందామన్నా సంతోషం లేదు. కారణం మంది అన్న బాగున్నావా ఇంతే, మళ్ళా అన్న అటు పోయినాక అంగలార్పే, మళ్ళీ అన్న వచ్చిండు, అన్న బాగున్నావా అని గింతే. క్షణాల మాయమైపోతుంది ముఖాల మీద మా సంతోషం, క్షణాల మీద మాయమైపోతుంది నవ్వు. కారణం దోపిడికి గురై దోసుకొనబడుతున్నావు బిడ్డ. అర్థమైతలేదు. 1000 వస్తున్నాయి కానీ ఒక్కటి కనిపించలేదు. నేను అప్పుడప్పుడు అంట 1000 తెచ్చినాడు భూమిలో పెట్టాలి, అది శాపగ్రస్తమైంది, భూమిలో పెట్టాలి. హల్లెలూయా. భూమిలో మంచి లేటు అన్ని భూమి మీద వేసేయాలి. కారణం అది నీ దగ్గర ఉండదు. దోపిడి. హల్లెలూయా. నువ్వు ముళ్ళు ఇప్పవా? ముళ్ళే దాచిపెడతావా? పెట్టు. ఎప్పుడు నువ్వు దాచిపెడతావో అప్పటి వరకు అది సెదలు పడుతుంది, అక్కడ సిమ్మట పడుతుంది. అక్కడ అయ్యో ఇట్లా అయిపోతుంది అని తీస్తే దర్వాజా కాడ దోపిడిగాడు రెడీ ఉన్నాడు, వాడు ఎత్తుకొని ఉరకడానికి. ఆ దినం ఎట్లుంటుంది అట? చాలా కష్టంతో ఉంటది. ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తా, సమయం అయిపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు అంటాడట, నీ హృదయం అంటుచున్నది కదా, చేదుగా ఉన్నది నీ జీవితం అంతా. చేదైపోయాడు అంటే అర్థం ఏంటిది? చెడిపోయింది అని అర్థం. నీ హృదయం ఎలా అయిపోయింది? చేదైపోయింది. ఆ రోజు నయోమి ఏమన్నది? అబ్బా, నయోమి మరలా మన ఊరికి వచ్చిందండి. నయోమి తన కోడళ్ళను తీసుకొని వచ్చింది. నయోమి నయోమి రా అని ఆనందంతో లోపలికి చెయ్యి వాటి తీసుకోపోతే చెయ్యి ఇడిపించుకొని అంటుంది, అమ్మా నన్ను నయోమి అనకండి, నన్ను మారా అనండి అన్నది. మారా మీన్ చేదు. నా జీవితము చేదైపోయింది. మీ అందరికీ నేను మంచిగా కనిపిస్తున్నాను కదా, కానీ నా జీవితం ఎంత చేదుగా మారిందంటే ఈరోజు నా భర్త నా పక్కన లేడు, నేను కన్నా నా కుమారులు నా పక్కన లేరు. నా జీవితము చేదుగా మారిపోయింది. ఈ రోజు నన్ను ప్రేమించే వారందరూ దూరం అయిపోయారు. నేను కన్న వాళ్ళు నాకు దూరం అయిపోయారు. నేను కట్టుకున్న వాళ్ళు నాకు దూరం అయిపోయారు. నా జీవితము చేదుగా మారిపోయింది. నన్ను నయోమి అనొద్దండి, నన్ను మారా అని పిలువండి అన్నది నయోమి. దేవునికి స్తోత్రం. అందరి జీవితాలు చేదుగా మారిపోతున్నాయి. అందరి జీవితాలు మారా అయిపోతున్నాయి. ఎవ్వరిలో కూడా ఈ రోజు నీ భర్త నీ బతికున్న నీ పక్కన లేడు. ఈ రోజు నీ పిల్లలు బ్రతికున్న వాళ్ళు నీ పక్కన లేరు, నీ మాట వినుట లేరు. కారణం నిన్ను ద్వేషిస్తున్నారు. కట్టుకున్న భర్త భార్య నిన్ను ద్వేషిస్తున్నది. కడుపున పుట్టిన పిల్లలు నిన్ను ద్వేషిస్తున్నారు. నీ మాటలు వినుట లేదు, వాళ్ళు నీకు దూరం అయిపోతున్నారు. నీకు చేదుగా అనిపించడం లేదా? ఇది ఎంతకాలము ఈ చేదును అనుభవిస్తావు? నీ హృదయం అంటూ చిన్నది కదా. వాడు అంటాడట, నా కడుపు. అంతేనయ్యా, నా కడుపు. చదువు. నా కడుపు నా అంతరంగములో నాకెంతో వేదనగా ఉన్నది. నా గుండె నరములు, నా గుండె కొట్టుకొనుచున్నది, తాళలేను.
నా ప్రాణమా బాగా నాదము వినబడుచున్నది కదా, యుద్ధ ఘోష నీకు వినబడుచున్నది కదా, కీడు వెంట కీడు వచ్చుచున్నది. హల్లెలూయా. అయ్యో నా కడుపు, అయ్యో నా కడుపు. ఏమైపోతుంది? ఏమైపోతుంది? హల్లెలూయా. కడుపు ఏమైపోతుంది? నరాలు తెగిపోతున్నాయి, గుండె నరాలు కొట్టుకొనుచున్నాయి. ఎంత వేదన! అది మహాభయంకరమైన చేదు నీ జీవితంలో. కాళ్ళు రెక్కలు ఈడ్చుకొస్తున్నాయి, నిలబడలేకపోతున్నాం, కూర్చుండలేకపోతున్నాం. కారణం మన నరాలు, మన గుండె బలహీనపరచబడుతున్నది. ఇక నుండి నీ ఇంటిలో యుద్ధాలే. నువ్వు మారకపోతే నీ ఇంటిలో యుద్ధాలే. కొట్టుకొని చస్తారండి. కన్న పిల్లలు కన్న తల్లిదండ్రుల ముందే కొట్టుకొని చచ్చే రోజులు వస్తున్నాయి. ఎందుకు ఈ పని చేస్తున్నావు బిడ్డ అని తండ్రి గట్టిగా మందలిస్తే కుమారుడు ఎగబడి తండ్రిని కొట్టే రోజులు వచ్చేస్తూ ఉన్నాయి. ఇదేంటి బిడ్డ, ఇది తప్పు కదా, ఇలా నువ్వెందుకు చేస్తున్నావంటే నువ్వేంది నాకు చెప్పేదని తల్లి మీద పడి సిగ వెంట్రుకలు హిగ్గి తల్లిని గుద్ది కొట్టిన రోజులు వస్తూ ఉన్నాయి. నీ ఇంట్లో యుద్ధాలే. నిన్ను ఎవ్వరు ఓర్వరు, నిన్ను ఎవరు సహించరు. నువ్వు ఒక మాట అంటే ఆ మాట 10 రకాలుగా వాళ్ళకి అర్థమైపోతుంది. నువ్వు మంచి మాట చెప్తే అది చెడుగా వాళ్ళకి అర్థమైపోతుంది. నువ్వు నీతి చెప్తే వాళ్లకు ఎంతో వేదనగా అర్థమైపోతుంది. నువ్వు నెగలని సమస్యలు, రోగములు, వేదనలు, రోజులు నీ గుండెల్లో రాబోతున్నాయి, నీ మనసులోకి రాబోతున్నాయి. నీ ఇంటిలో యుద్ధం జరగబోతుంది. హల్లెలూయా. ఇక ఎన్ని రోజులు అని ఏడ్చి అంగలార్చి రొమ్ము కొట్టుకొని ఏడ్చే రోజులు నీకు రాబోతున్నాయి. గుండె నరాలు తెగిపోయే రోజులు రాబోతున్నాయి. వేదనతో నీ గుండె కొట్టుకొని అంగలార్చి మన్నంత తీసి దుమ్మంత తీసి నెత్తి మీద పోసుకొని ఓ అని ఎలుగెత్తి ఏడ్చే రోజులు నీ ఇంట్లో రాబోతూ ఉన్నాయి. బిడ్డ, నువ్వేమనుకుంటున్నావు? ఎవరికి ఎదురు తిరుగుతున్నావు? ఏ దేవునికి నువ్వు ఎదురాడుతున్నావు? ఏ దేవుని ప్రేమను కాలదన్ని వెళుతూ ఉన్నావు? ఏ దేవుని వాక్యాన్ని కాలదన్ని వెళుతూ ఉన్నావు? ఏ దేవుని మాటను ధిక్కరించి వెళుతున్నావు? ముళ్ళు కొలకెదురు తిరుగుతున్నావు. జాగ్రత్త. గ్లోరిషలారా వందరకులారా బహల్లెలూయా. నాకేమైతలేదు కదా, నేను ఇన్ని తప్పులు చేసినా నాకేం కాలేదు కదా, నేను ఇంత పాపం చేసినా నాకేం కాలేదు కదా, నేను ఇంత దోషం చేసినా నాకేం కాలేదు కదా, ఇక నన్ను దేవుడే చేయలేడు నువ్వు అనుకుంటున్నావా? ఒక దిద్దుబాటు సమయం నీకు ఇస్తూ ఉన్నాడు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. కీడు వెంట కీడు బయలుదేరింది. నీ ఇంటికి నాశనం రాబోతుంది. నీ ఇల్లు దోచుకొనబడబోతుంది. నీ ఇంట్లో వాళ్ళందరూ రోగగ్రస్తులు అయిపోయే రోజు రాబోతుంది. అది ఇంకా ముదరక ముందే, అది ఇంకా ఎక్కువ కాకముందే ఇప్పుడైనా యేసు వైపు తిరిగి రొమ్ము కట్టుకొని ఏడ్చి అంగలారు. దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ప్రియా దేవుని సంగమా, ఇప్పుడైనా యేసు వైపు తిరుగు. మొదటి ప్రేమ, మొదటి విశ్వాసం, మొదటి భక్తి, మొదటి భయంలోకి నువ్వు వెళ్ళు. నీ ఇల్లును చక్కదిద్దుకో. ఇది ఇలా ఉండగా, నీ చెడుతనం ఇలా ఉండగా, నీ చెడు క్రియలు ఇలా ఉండగా, నీ మీదికి నువ్వు చేసిన తప్పులే చెడుగా మారుతూ ఉంటే నిన్నెవ్వరూ బాగు చేయలేరు. ఒకసారి అందరం లేచి నిలబడదాం. దేవునికి స్తోత్రం. మన హృదయాన్ని జీవం గల దేవునికి అప్పగించేద్దాం. ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు ఈ రోజు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఎన్నాళ్ళు ధ్వజమును చూచుచుండవలను, ఎన్నాళ్ళు బూరధ్వని నేను వినుచుండవలను. అయ్యో, ఎన్ని రోజులు ఈ మాటలు నువ్వు వింటావు? ఎన్ని రోజులు శాపనార్థాల మాటలు వింటావు? ఎన్ని రోజులు ఈ కీడు నువ్వు గుర్చిన మాటలు వింటావు? ఎన్ని రోజులు ఈ వేదనకరమైన మాటలు వింటావు? ఇకనైనా నువ్వు మారు. మనసు మార్చుకో బిడ్డ. దేవుని బిడ్డ, యేసయ్య నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నీ చెడుతనమును మానుకో. నీ చెడుతనమును విడిచిపెట్టి, నీ దుర్మార్గమును విడిచిపెట్టి, నీ చెడ్డ క్రియలను విడిచిపెట్టి నువ్వు దేవుని వైపు తిరుగు. ఆయన నిన్ను మరలా దీవిస్తాడు. ఆయన వాక్యములో సెలవిస్తున్నాడు దేవుని బిడ్డ. ఆయన నాకు మీరు భయపడరా, నా సన్నిధిని వనకరా అంటున్నాడు యేసయ్య. ఈ రోజు నిన్ను నన్ను మనందరినీ మరలా పిలుస్తున్నాడు. బిడ్డ, నా మాటలు వింటావా? నా కుమారి, నీ హృదయము చెడిపోయినది.
నీ హృదయం మోసకరమైనది. నువ్వు మీదికి మాట్లాడుతున్నావు కానీ నీ హృదయంలో ఉన్నదంతా మోసమే. మోసకరమైన క్రియలు నీలో ఉన్నవి, మోసకరమైన మాటలు నీలో ఉన్నవి, మోసకరమైన జీవితం నీలో ఉన్నది. నిజంగా మోసమే. నీ పబ్బం గడుపుకోవడానికి, నీ అవసరత ఎల్ల తీర్చుకోవడానికి, నీ అక్కరను తీర్చుకోవడానికి నువ్వు ఇతరులను మోసం చేస్తూనే ఉన్నావు. ఏదో విధంగా నువ్వు మోసపోతూనే ఉన్నావు. ఇది గమనించడం లేదు. నువ్వు ఇప్పటికైనా మించిపోయింది లేదు. యెషయా గ్రంథంలో ఆయన చెప్పిన మాట ప్రకారం మిమ్మలను దీవించకున్నా ఉండుటకున్న హస్తము కుర్చ కాలేదు, మీ ప్రార్థన వినుటకు నా చెవులు మందము కాలేదు. బిడ్డలారా, నేను మిమ్మల్ని దీవిస్తాను. రండి, మీ చెడుతనమును విడిచిపెట్టండి, మీ చెడ్డ హృదయాన్ని తీసివేయండి, మీ చెడు మనస్సును తీసివేయండి. ఇప్పటికైనా మీరు దోచుకొనబడకుండా నిమిత్తము, ఇప్పటికైనా మీరు పరిశుద్ధంగా పవిత్రంగా ఆయన మాటను ప్రేమించి ఆయన వాక్యానుసారంగా నడుచుటకు నీవు సిద్ధం చేసుకో. నీ పిల్లలను సిద్ధం చేయి, నీ భర్తను సిద్ధం చేయి, నీ భార్యను సిద్ధం చేయి, నీ కుటుంబాన్ని సిద్ధం చేయి. యెహోషువ అంటున్నాడు, నేను నా ఇంటి వారందరం, మీరెవ్వడొక్కడు రాకపోయినా పర్వాలేదు, ఇన్ని వేల లక్షల మంది రాకపోయినా పర్వాలేదు, నా మట్టుకైతే నేను నా ఇంటి వారందరము యెహోవాను సన్నుతించదము, యెహోవాను పూజించదము అంటూ ఉన్నారు. నీ మాటలు ఎవరు వినకపోయినా ఒక తీర్మానం చేసుకో. నేను నా ఇంటి వారం, నా కుటుంబం, నా పిల్లల్ని అందరము కలిసి మేము జీవం గల దేవుణ్ణి ఆరాధిస్తాము, ఆయన వాక్యానుసారంగా జీవిస్తాము అని మీరు ఎవరైనా తీర్మానం చేసుకున్నట్లయితే దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు, మీరు కుడి చేయి పైకెత్తండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడా. నీ క్రియలే, ఏం లేదు ఇక్కడ, నీ క్రియలే, నువ్వే కారణం, నీ క్రియలే కారణం. నెత్తిన వ్యాధి కలిగి ఉన్నావు నువ్వు, అరికాలను మొదలుకొని. నీలో ఎక్కడా మంచిది లేదు, ఎక్కడా గడ్డలే, ఎక్కడ పచ్చి పుండ్లే, అవి పిండబడలేదు, కట్టబడలేదు, వాటికి వైద్యము చేయబడలేదు. బిడ్డలారా, ఆ చెడిపోయిన ఆ మనస్సు అంతా తీసేయండి. దేవునికి ఇంతకాలం వ్యతిరేకంగా నడిచింది చాలు బిడ్డ. ఇప్పటికైనా ఆయన తట్టు తిరిగో. ఈ క్షణం ఆయన నిన్ను దీవిస్తాడా. నేను పచ్చి పుళ్ళు గాయములతో ఉన్నానని అడుగు. నీ పుండ్లు పిండబడతాయి, నీ గాయములు కట్టబడతాయి. నీ వ్యాధికి మందు ఆయన దగ్గర ఉన్నది, నీ రోగానికి మందు ఆయన దగ్గర ఉన్నది, నీ కంటికి కాటుక ఆయన దగ్గర ఉన్నది. నీ కండ్లు మంచిగా కనిపించాలంటే ఆయనే కాటుక నీకు పెడతాడు. నీ పుండ్లు గాయాలు మానాలంటే ఆయనే నీకు మందిస్తాడు. ఇది ఆయన దగ్గర ఉంది. కానీ నీ దగ్గర ఏముంది? చెడుతనం ఉంది, చెడ్డ క్రియలున్నవి. వాటి ద్వారానే నీవు, నీ ఇల్లు, నీ కుటుంబం అంత సర్వనాశనం అయిపోతుంది. నువ్వు గ్రహించటలేదు. రోజులు గడిచిపోతున్నాయి, వారాలు గడిచిపోతున్నాయి, నెలలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. కానీ నీ బ్రతుకు దీవించబడటలేదు, నీ కుటుంబము ఆశీర్వదించబడటలేదు. కారణం, కీడు వెంట కీడు వస్తూ ఉంది. ఒక రోగం పోతే ఒక రోగం, ఒక సమస్య పోతే ఒక సమస్య, ఒక వ్యాధి పోతే ఒక వ్యాధి, ఒక బాధ పోతే ఒక బాధ, అన్నీ నిన్ను వెంటాడుతూ ఉన్నాయి. కారణం ఒకటే, మారుదాం. యేసయ్య మనస్సు మనము కలిగి ఉందాం. లేఖనం అంటుంది, క్రీస్తు యేసు కలిగి ఉన్న మనస్సు మీరును కలిగి ఉండుడి. నేను ఇన్ని మార్లు చెప్పినా నాకు భయపడరా అంటున్నాడు. మీరు నా సన్నిధిన వణుకరా అంటున్నాడు. ఇంకా మీకు భయం లేదా అంటున్నాడు. లేదు అని నీ సమాధానం అయితే భయము పుట్టించు క్రియలను నువ్వు చూడబోతావు. భయంకరమైన కీడు నువ్వు చూడబోతావు. జాగ్రత్త. ఒకవేళ మారుతాను ప్రభువా, నా తప్పును తెలుసుకున్నాను ప్రభు, నా జీవితాన్ని మార్చుకుంటాను ప్రభువా. అయ్యా, నా జీవితంలో అభివృద్ధి లేదు, నా జీవితంలో దీవెనలు లేవు, నా జీవితంలో ఆశీర్వాదాలు లేవు, నా జీవితంలో సర్వసుఖములు సంపదలు లేవు. కారణం నేనే. మారుతున్నాను ప్రభువా, నేను నీ తట్టు తిరుగుతూ ఉన్నాను. నా సంఘము దీవించబడకపోవడానికి కారణము నేనే, నా ప్రజలు దీవించబడకపోవడానికి కారణము నేనే అయి ఉండొచ్చు. నా బ్రతుకు, నా జీవితం, నా పిల్లలు, నా కుటుంబం అయి ఉండొచ్చు. అయితే ఈ రోజు మేమందరము నీ సన్నిధానంలో మమ్మును మేము తగ్గించుకొని నీ ఘనమైన నామాన్ని హెచ్చిస్తూ నీ సన్నిధిలో నీ వాక్యానుసారంగా మా పరిచర్యను కొనసాగిస్తాం ప్రభువా. అయ్యా, మేము చేసే సేవను నీకు ఇష్టకరమైనదిగా కొనసాగిస్తాం. నీ చిత్త ప్రకారముగా మా మనస్సును, మా హృదయాన్ని మార్చుకుంటున్నాం. అయ్యా, ఈ క్షణం మా సంఘమును, మమ్ములను క్షమించి, ఒకవేళ నీ వాక్యమునకు వ్యతిరేకముగా, విరుద్ధముగా
నడుస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి ఒక అవకాశం ఇచ్చి తిరిగి వారిని శుద్ధీకరించి మరలా వాళ్ళను నీ పిల్లలుగా నీ బిడ్డలుగా అంగీకరించి వారి మోసకరమైన హృదయాన్ని, చెడిపోయిన హృదయాన్ని మరలా కడిగి పవిత్రపరిచి వారిని దీవించండి. వారికి గుండె నరములు బలపరచండి, వారి శరీరంలో ఉన్న నరములు బలపరచండి. అయ్యో నా కడుపు అని కొట్టుకుంటున్న వారికి వేదనను తొలగించండి, సమాధాన ఆత్మను అందరికీ అనుగ్రహించండి. ఈ వాక్యము విని హృదయంలో భద్రపరుచుకున్న ప్రతి కుమార్తెకు కుమారునికి, ఈ వాక్యం 10 మందికి వినజెపుతున్న ప్రతి ఒక్కరికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని వాక్కు తోడై ఉండును గాక. ఆమేన్. యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.